ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. పుస్తకంతో ఉత్తమ తెలుగు సాహిత్యంలోని కథలను వినిపించే కార్యక్రమం. ఈయలటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 14వ భాగం వింటారు. అంశం సంగీత సామ్రాజ్ఞి కిషోరి అమోన్కర్. 2వ భాగం రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఓంకారనాదంతో మొదలైన ఈ సృష్టి సప్త స్వరాల కలయికతో పురుడు పూసుకుంది. అంటే సృష్టికి మూలం సంగీతమే గదా. మరిగా సృష్టికి మూలమైన నాద ప్రసక్తితో మొదలుకొని హిందుస్థానీ సంగీతాన్ని కూడా పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సౌరభాలు. ఇలా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 14వ భాగం విందాం. అంశం సంగీత సామ్రాజ్ఞి కిషోరి అమోన్కర్. కిషోరి అమోన్కర్ సంగీతం గురించి చాలా పరిశోధనలు చేసింది. తాను పరిశోధించిన విషయాలను గ్రంథస్థం చేసింది. అవి స్వరార్థరమణీయ, రాగరస సిద్ధాంత. ఈ 2 గ్రంథాలు ప్రామాణికమైనవి. సంగీత విద్యార్థులకు విజ్ఞాన సర్వస్వం వంటివి. సంగీతమంటే కేవలం నొటేషన్ పద్ధతి కాదని ఆమె నిశ్చితాభిప్రాయం. ఆమె తల్లి నేర్పిన సంగీత శిక్షణలో స్వరాల పరిచయం చేసిన విధానం ఆమె మనస్సులో ముద్రించుకొనిపోయింది. స్వర సాక్షాత్కారానికి సాధన చెయ్యాలి. రాగస్వరూపం కనుల ముందు ప్రత్యక్షం కావాలి. తాము ఏ పని చేస్తున్నా ఆ రాగం తమ మనస్సులో సుళ్ళు తిరుగుతూ ఉండాలి. వాతావరణం నిశ్శబ్దంగా ఉండాలి. మనస్సు రాగం మీదనే లగ్నమై ఉండాలి అని ఆమె అభిప్రాయం. అందుకే ఆమె సంగీతాన్ని భావాత్మక సంగీతమన్నది. ఒక సంగీత సభకు వెళ్ళి వేదిక మీద కూర్చొని సభా నిర్వాహకులనుద్దేశించి, అయ్యా, ఇంతకు ముందు ఒక కళాకారుడు యమన్ రాగం వాయించినారు. ఆ రాగస్వరాలు ఈ సభా ప్రాంగణమంతా ఆవరించి ఉన్నాయి. నిజానికి నేను మరో రాగం ఆలపించాలి. కానీ ఎందుకో ఈరోజు ఉదయం నుండి నా మనస్సులో యమన్ రాగం ప్రతిధ్వనిస్తున్నది. దానిని బయటకు రానియకపోతే నాకు మనశ్శాంతి లభించదు. కనుక నాకు కూడా యమన్ రాగాన్నే ఆలపించే అనుమతి ఇవ్వండి అని వినయంగా తెలిపి యమన్ రాగాలాపన ప్రారంభించింది. ఆమె కంఠంలో ఆనాడు యమన్ రాగం అద్వితీయంగా పలికింది. జైపూర్ ఘరానా సంగీతం ఉజ్వలమైనది. కంఠమెత్తితే ఝంకారస్వరాలు పలుకుతాయి. వాళ్ళు వేసే పేచిదార్ తాళ్లు, పల్టేదార్ తాళ్లు వేయాలంటే చాలా సాధన చేయవలసి ఉంటుంది. ఆ ఘరానా వాళ్ళు ప్రచలిత రాగాలను కఠినంగా గానం చేస్తారు. అప్రచలిత రాగాలను సునాయాసంగా గానం చేస్తారు. ఆ ఘరానా శైలే విలక్షణమైనది. శ్రద్ధగా గురుముఖతః నేర్చుకుంటేనే ఆ సంగీతం పట్టుబడుతుంది. అంత కష్టపడి నేర్చుకున్న సంగీతాన్ని డబ్బు కోసమో కీర్తి ప్రతిష్టల కోసమో ఉపయోగించకూడదని మోగుబాయి నేర్పిన పాఠం. దీన్ని కిషోరీతాయి చివరి వరకు పాటించింది. అందుకే ఆమె సంగీతం ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా సాగుతుంది. ఆమె గాత్రానికి శ్రోతలు సమ్మోహితులవుతారు. సంగీతం ఒక సముద్రం. అందులో నుండి మనం జీవితమంతా సాధన చేసిన ఒక చెంబెడు నీళ్లు కూడా సంపాదించలేం. ఏదో కొంత సంగీతం నేర్చి ప్రదర్శనలిచ్చి అవార్డులు సంపాదించడం, పేరు ప్రతిష్టలు సంపాదించడం, తద్వారా ధనాన్ని సంపాదించాలనుకోవడం సరైంది కాదని ఆమె భావన. అందుకే తన శిష్యులకు శిష్యురాళ్లకు బాగా తర్ఫీదు ఇచ్చిన తర్వాత, వారు స్వతంత్రంగా కచేరీ చేయగలరని భావించిన తర్వాతనే కచేరీ చేయడానికి అనుమతించేది. అంటే కిషోరీతాయి పరిపక్వతకు ఎంత ప్రాధాన్యతనిస్తారో తెలుస్తుంది. తమ శిష్యులు ముందుగా తాము అత్రోలి జైపూర్ ఘరానా విద్యార్థులమని, కిషోరి అమోన్కర్ శిష్యులమని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదగాలని కిషోరీతాయి అభిమతం. కిషోరి అమోన్కర్ను వ్యతిరేకించే వారికి ఇదీ ఒక ఆయుధమే అయింది. ఆమెకు చాలా గర్వమని, ఆమె ఎవరినీ లెక్క చేయదని ప్రచారం ప్రారంభించినారు. అయినా ఆమె బెదరలేదు. తన సంగీత వైదుష్యంతో సంగీతంలోని ఉన్నత స్థానాలను అందుకున్నది. పద్మభూషణతో మొదలై పద్మవిభూషణ వరకు, సంగీత నాటక అకాడమీ పురస్కారంతో మొదలై సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ వరకు ఎన్నో పురస్కారాలు అందుకున్నది. అన్నిటికన్నా ముఖ్యంగా
ఆమెకు లభించిన గాన సరస్వతి బిరుదు 10 పద్మశ్రీల పెట్టు. శ్రోతలందించిన స్వర నీరాజనాలైతే అమూల్యమైనవేనాయే. పురస్కారాల వలన వాటికి గౌరవం దక్కింది కానీ కిశోరితాయికి కాదు. ఆమె శిష్యులలో మొదటగా పేర్కొనవలసిన వారు రఘునందన్ పన్షీకర్. ఇతను 17 సంవత్సరాలుగా కిశోరితాయి ఇంట్లో ఉండి గురు శుశ్రూష చేసుకుంటూ గురుకుల పద్ధతిలో సంగీతం నేర్చినాడు. కిశోరితాయి తల్లి మోగూబాయి శిక్షణ కూడా కొంతవరకు పొందిన అదృష్టవంతుడితడు. తాను అత్రోళీ జైపూర్ ఘరానా విద్యార్థినని, కిశోరితాయి పట్టశిష్యుడినని గర్వంగా చెప్పుకునే అర్హత గలవాడు. ఇంకా నందిని బేడేకర్, మీరా పన్షీకర్, మీనా జోషి, సుహాసిని ముల్గావ్కర్ మొదలైన శిష్యురాళ్లున్నారు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. మరొక వైపు కిశోరితాయి మనుమరాలు తేజశ్రీ ఆమోణ్కర్ ఉన్నారు. ఆమె తమ నాయనమ్మ ద్వారా తమ ఘరానా సంగీతం సాకల్యంగా నేర్చుకుని కచేరీలిచ్చే స్థాయికి ఎదిగి కిశోరి అమోణ్కర్ వారసురాలిగా నిలవగలుగుతారని అనిపిస్తున్నది. అయితే అది గురుతరమైన బాధ్యత. కిశోరితాయి అంతటి విదుషిగా ఎదగాలని ఆశించడంలో తప్పులేదు గదా. కిశోరితాయి మనవరాలి ప్రస్తావన వచ్చేంతవరకు ఆమె కుటుంబ విషయాలు మాట్లాడుకోలేదు. కిశోరితాయి అభిజాత్య సంగీతాన్ని వారసత్వంగా అందిపుచ్చుకొని దేశ విదేశాలలో అత్యున్నత పురస్కారాలు అందుకున్న సాధారణ గృహిణిగానే జీవించింది. రాఘవేంద్ర స్వామి వారి భక్తురాలిగా, సంగీత యోగినిలాగా సాదా సీదాగా జీవించింది. నుదుట పావలాకాసంత బొట్టుతో తలమీది నుండి కొంగు తిప్పుకొని కుడి భుజం మీదికి జారవిడిచి కేవలం ముఖం మాత్రమే కనిపించే సగటు మరాఠీ గృహిణి వలనే ఆమె రూపం ఉండేది. రవి అమోణ్కర్ అనే ఒక సాదా సీదా బడిపంతులను వివాహం చేసుకున్నది. వారి దాంపత్య జీవితం ఆనందంగా గడిచింది. వారికిద్దరూ కొడుకులే. వారిని క్రమశిక్షణతో పెంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దింది. 1992వ సంవత్సరం రవి అమోణ్కర్ స్వర్గస్థుడైనాడు. అతని తర్వాత కుటుంబానికి తానే పెద్ద దిక్కై సంసార నావను ఒడ్డుకు చేర్చింది. తన కుటుంబం, తన శిష్యులు, తన సంగీతం తప్ప అన్యమెరుగదు. అన్యాయాన్ని సహించదు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. ఆమె అభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. నిరంతరమైన అధ్యయనం వల్ల ఏర్పరచుకున్న అభిప్రాయాలవి. మిడిమిడి జ్ఞానంతో తమకు తెలిసిందే వేదమనుకునేవారు ఆమెకు సహజ శత్రువులు. తన కుటుంబాన్ని విడిచి దూరంగా ఉండలేనని భావించి సాధ్యమైనంతగా విదేశీ పర్యటనలను నిషేధించుకున్నది. ఆమె ఆలోచనలన్నీ సంగీతం చుట్టే తిరుగుతాయి. కర్ణాటక హిందుస్థానీ సంగీతంలోని సారూప్యతను నిరూపించటానికి కర్ణాటక హిందుస్థానీ సంగీతాల జుగల్బందీ చేయాలని సంకల్పించింది. హిందుస్థానీ సంగీత దిగ్గజాలైన పండిత్ భీమ్సేన్ జోషి, విదుషి కిశోరి అమోణ్కర్, పండిత్ హరిప్రసాద్ చౌరసియా, పండిత్ శివకుమార్ శర్మ, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ ఎవరైనా కర్ణాటక సంగీతం నుండి ఎదుర్కొనే ఏకైక యోధుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణనే గదా. కిశోరి అమోణ్కర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ జుగల్బందీ అపూర్వంగా సాగింది. కిశోరితాయి పాయలియా ఝన్కార్ అనే పూర్యా ధనాశ్రీ రాగంలోని బందిష్ గానం చేసింది. మంగళంపల్లి ఆమె బందిష్ అందుకుంటూనే స్వీయ రచనను గానం చేసినాడు. పూర్యా ధనాశ్రీ రాగాన్ని కర్ణాటక సంగీతంలో పంతువరాలి రాగమంటారు. ఈ కార్యక్రమాన్ని అవసరమనుకుంటే యూట్యూబ్లో చూడవచ్చు, వినవచ్చు. కిశోరితాయి విఖ్యాత దర్శకుడు వి శాంతారాం నిర్మించిన గీత్ గాయా పత్థరోనే చిత్రం కోసం దుర్గా రాగంలో అద్వితీయంగా గానం చేసిన పాట ఆ తరం శ్రోతలను ఉర్రూతలూగించింది. తర్వాత ఆమె దృష్టి అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించింది. తర్వాత ఆమె చిత్రసీమకు దూరంగా ఉండిపోయి తన సంగీతంతో తాను నిమగ్నమైపోయింది. ప్రముఖ నటుడు అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే కలిసి భిన్న షడ్జ్ అనే పేరుతో కిశోరితాయి అభిప్రాయాలు, ఆమెను గురించి ఇతరుల అభిప్రాయాలను కలగలిపి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని తీసినారు. పండిత్ హరిప్రసాద్ చౌరసియా అనుభవ్ అని పేరుతో ఆమె అభిప్రాయాలను రికార్డు చేసినారు. ఆమెకు ఆమె శిష్యులు చేసిన గురుపూజ చూడవలసిందే. మహారాష్ట్రులు
ఆమెనెంత గౌరవిస్తారో తెలుసుకోవాలంటే అది చూడాలి. మహాత్ములు 85 సంవత్సరాలు జీవిస్తారట. సహస్రచంద్ర దర్శనమని వేడుక చేసుకుంటారు. 1000 పున్నమలు దర్శించుకున్నారన్నమాట. మరాఠీలో దాన్ని అమృతోత్సవం అంటారు. అది దాటితే 90వ సంవత్సరం నిండు జీవితం గడుపుతారు. అత్రోలి జైపూర్ ఘరానా మేటి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ 90 సంవత్సరాలు జీవించి చివరి వరకు ధాటిగా గానం చేసిన ఘనుడు. అతన్ని మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ ది హిందుస్థానీ మ్యూజిక్ అని బిరుదుతో గౌరవించినారు. అతని శిష్యురాలు మొగుబాయి కుర్డీకర్ 96 సంవత్సరాలు జీవించి ధాటిగా గానం చేస్తూనే స్వర్గస్థురాలైంది. కానీ కిషోరి అమోన్కర్ 85వ జన్మదినానికి వారం రోజుల ముందే వెళ్ళిపోయింది. ఆమె జన్మదినం ఏప్రిల్ 10వ తేదీ అయితే 3వ తేదీనే వెళ్ళిపోయింది. ఏప్రిల్ 11వ తేదీన నిండు పున్నమ. దాన్ని దర్శించుకోకుండానే వెళ్ళిపోయింది. ఇది యాదృచ్ఛికమేనా? ఇటీవలనే ఢిల్లీలోని కమాణి ఆడిటోరియంలో కచేరీ చేసి హుసేనీ తోడీ రాగాన్ని గానం చేసింది. ఆ రాగాన్ని అత్రోలి జైపూర్ ఘరానా వాళ్ళు విలక్షణంగా గానం చేస్తారు. ఆ రాగం గానం చేయడానికి చాలా దమ్ము కావాలి. ఈ వయస్సులో ఆ రాగాన్ని అద్వితీయంగా గానం చేసినందుకు శ్రోతల, అభిమానుల కరతాళ ధ్వనులు మిన్నుముట్టినాయి. ఆ కచేరీ విజయవంతమైనందుకు కిషోరితాయి వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంతేనా, మరింకొకసారి ఆహ్వానిస్తే మళ్ళీ వచ్చి నా సంగీతాన్ని వినిపిస్తానని వాదా చేసి వచ్చింది. కానీ వాదా నిభాయించకుండానే వెళ్ళిపోయింది. ఢిల్లీ వారి కంటే ముందే గంధర్వలోకం నుండి వచ్చిన ఆహ్వానాన్ని అందుకున్నది. తెలంగాణ పలుకుబడిలో అన్నట్లు రా అంటే పా అని వెళ్ళిపోయింది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. ఇంతకంటే ఎవరికైనా ఏం కావాలి? ఒక శకం ముగిసింది. ఆ మహాగాయికా శిరోమణికిది అశ్రునివాలి. ఇప్పటివరకు మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 14వ భాగం విన్నారు. అంశం సంగీత సామ్రాజ్ఞి కిషోరి అమోన్కర్. 2వ భాగం రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.